జేడి లక్ష్మీనారాయణ గారు, ఈడీ రంగంలో దిగింది. ఇప్పుడు పిఎంఎల్ఏ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, పిఎంఎల్ఏ ఇక అట్రిబ్యూట్ అవుతుందా కేటీఆర్కి అనేది ఒకటి. నెంబర్ 2, ఫెమా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. ఈ ఫెమా నిబంధనలను ఇది ఉల్లంఘించినట్టుగా మనం అప్పుడో కన్క్లూజన్కి రావచ్చా? అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఫెమాలో ఉన్న సందర్భంగా మీరు అంటున్నారు ఆర్బీఐ వాళ్ళు ఏదో నోటీస్ ఇచ్చి 8 కోట్ల రూపాయలకు అంటే ఫారిన్ కి ట్రాన్స్ఫర్ చేయడం దాని మీద వాళ్ళ నియమావళి పాటించలేదు అన్నది ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పేమెంట్ చేసిందని వినడం జరిగింది. అవును. సో ఏ విధమైన నియమాలు ఉల్లంఘించారు అన్నది చూడడం ఒకటి. అంటే చెప్పాను, నియమాలు ఉల్లంఘించడం అన్నది మోసపూరితమైన ఉద్దేశంతో చేయడం జరిగిందా అన్నది ప్రధానంగా ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ప్రొసీజర్ తెలియదు అనుకుందాం ఎవరికి, వారు అది చేసి ఉంటే అందులో ఎవరికైనా లాభం చేకూర్చాలని గాని ఆ విధంగా చేసిందా, లేకుంటే ఇది త్వరగా అవ్వాలి లేకుంటే ప్రభుత్వానికి డ్యామేజెస్ కలుగుతుంది అన్న ఉద్దేశంతో చేయడం జరిగిందా అన్నది ఇక్కడ ఇన్వెస్టిగేషన్ లో చేయాల్సిన అంశం. ఆ తర్వాత ఏంటంటే వీళ్ళు ఫార్ములా రేసింగ్ లో ముఖ్యంగా వీళ్ళు 9, 10 తర్వాత 11, 12 ఈ ఫార్ములా రేసులు హైదరాబాద్ లో జరపాలన్నది వాళ్ళు తీసుకున్న నిర్ణయం. ఐ థింక్ ఫిబ్రవరి అనుకుంటాను 2023లో ఈ రేస్ జరిగాయి అనుకుంటాను. సో దానికి గొప్ప స్పందన వచ్చింది. ఈవెన్ మహారాష్ట్ర తర్వాత వచ్చేసి ఉత్తరప్రదేశ్ వీరు కూడా ఈ రేసులు నిర్వహించాలి. యాక్చువల్ గా నోయిడాలో నిర్వహించినట్టున్నారు అంతకు ముందు రేస్. దానివల్ల అక్కడ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. ఆ తర్వాత ఆ ప్రాంతంలో అనేక అంటే ఈ విధమైన ఈ ఫార్ములా రేస్ కండక్ట్ చేయడం వల్ల అక్కడ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది అని చెప్పి కూడా వారు మాట్లాడారు. నేను డీటెయిల్డ్ గా వారి ప్రెస్ కాన్ఫరెన్స్ చూశాను నేను. అందువల్ల కేటీఆర్ గారు స్పష్టంగా చెబుతున్నారు ఇందులో ఎటువంటి కరప్షన్ జరగలేదు, ఇందులో ఎటువంటి అయినా దురుద్దేశం లేదు, ఇవన్నీ కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి చేసిన చర్యలు అని చెప్పి వారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో ప్రొసీజర్స్ ఏంటి, ప్రొసీజర్స్ లో డీవియేషన్స్ ఏంటి, ఇవి చూడాలి. ఆ తర్వాత ఇందులో ఆ ఉద్దేశపూర్వకంగా జరిగిందా, డిజానెస్ట్ గా జరిగిందా అన్నది ప్రూవ్ చేయాలి.